కీర్తనలు 91 అధ్యాయము 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఇక్కడ బాధించువారు నీ దగ్గర వరకు వస్తారట, కానీ వారి వల్ల నీకేం కలగదు. కుడి పక్కన 10,000 మంది, ఇంకో పక్కన 1000 మంది, ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా వారి వల్ల ఏం కలగదు, అపాయము అనేది కలగదు. మన జీవితంలో బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, భయాలు ఉంటాయి, శత్రువులు ఉంటాయి. ఈ అనుభవాలు బట్టి మనం ఏదో ఒక రోజు మన జీవితమే కానీ కుటుంబమే కానీ కూలిపోతుందేమన్నా భయము చేతనే మనము ప్రయాణం చేయవారుగా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట, ఒక పక్క 1000 మంది, ఒక పక్క 10,000 మంది, ఎంతమంది నీ పక్క మీద నీకు వ్యతిరేకంగా వస్తూ ఉన్న బాధించువారు, వారి వల్ల నీకేం కలగదు అంటే అపాయం అనేది కలగదు. మనం ఈ లోకంలో ఉన్నాం, ఏదో చక్కగా బ్రతుకుదామని ఆశపడుతున్నాం. నిజాయితీగా మన కుటుంబాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యక్తిగత జీవితము, భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. మంచిగా బతకాలి అనుకుంటున్నప్పుడే మనకి వ్యతిరేకంగా ఏమొస్తున్నాయి అంటే బాధలనే వస్తాయి. ఖచ్చితంగా చక్కగా బతకాలి అనుకున్న వారికి లోకంలో బాధలు తప్పవు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఆ బాధలు నిన్ను తాకవట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి అన్నాడంటే బాధలు వస్తాయి. కానీ ఆ బాధలటండి నీ జీవితం మీద విజయం మాత్రము సాధించు. ఆ బాధల్ని దేవుడు ఏం చేస్తాడంటే, బాధలైతే రాకుండా నేను చేయను, కానీ బాధలను జయించే శక్తి మాత్రం నేను మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, బాధలు వచ్చినా మనం ఎందుకు భయపడకూడదు అంటే, ఆ బాధలను జయించే శక్తి ఎవరిస్తారట? దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నవాడు. దేవుడు నీ చుట్టూ ఎలాగుంటాడంటే గోడలాగా ఉంటాడు. జకర్యా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నివాసినై నేను దాని చుట్టూ అగ్నికి ప్రాకారముగా ఉండును. దేవుడు మన చుట్టూ ఎలా ఉంటాడంటే గోడలాగా ఉంటాడు. మనం అనుకుంటాం మనకి కనిపించే గోడలే మనల్ని కాపాడుచున్నాయి అని. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, కనిపించని గోడల గురించి. కనిపించే గోడలు నిన్ను ఎంతవరకు కాపాడుతాయో అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, కనిపించని గోడలు మాత్రం ఖచ్చితంగా మనల్ని కాపాడుతూనే ఉంటాయి. మన జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఎవరు లేరు, నా పరిస్థితి బాగోలేదు, నేను ఒంటరి వాడిని అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అలాంటి వారికే దేవుడి మాట చెప్తూ ఉన్నా, ఈరోజు నీ చుట్టూ ఒక గోడ అనేది ఉన్నది. అది ఇటుకలతో కట్టబడిన గోడ కాదు, అది దేవుని యొక్క సన్నిధితో నీ చుట్టూ కట్టబడిన గోడది. మనుషులైతే ఇటుకలతో కట్టబడిన గోడ దాటి రావచ్చు, కానీ దేవుని సన్నిధితో కట్టబడిన ఆ గోడను దాటి రావడము అపవాదికి కూడా సాధ్యపడదు. హల్లెలూయా. ఏబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఏబు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. నీవు అతనికిని, అతని ఇంటి వారందరికీ, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె నీవు వేసితివి కదా. చాలు. ఈరోజు నీ చుట్టూ ఉన్న కంచెను నీవు గమనించకపోవచ్చు. అది మనుషులు కట్టిన కంచె కాదు, దేవుడు పెట్టిన కంచె. కానీ నీ అపవాది నీ కంచెను చూస్తున్నాడు. నీ అపవాదికి తెలుసు నీ చుట్టూ ఉన్న కంచె మనుషులతో కట్టినది కాదు, అది దేవుని సన్నిధానంతో కట్టబడిందని. అందుకే అంటున్నాడు దేవుడు, ఆ అపవాది, అయ్యా
ఏపు చుట్టూ నీవు కంచెను ఏర్పాటు చేశావు. ఈరోజు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు నీ కంటికి కనిపించే దాన్నే చూస్తున్నావు అంటే కనిపించని దేవుని యొక్క కంచెను నువ్వు ఇంకా చూడడం లేదని. మనకి కనిపించినా కనిపించకపోయినా మన అపవాదికి తెలుసు మన చుట్టూ ఉన్న కంచె ఎంత బలమైనదో. ఆ కంచె ఎవరి సన్నిధానముల చేత నిర్మించబడిందో. నీవు అతని చుట్టూ కంచెని ఏర్పాటు చేసావు కదయ్యా అని అపవాదే మాట్లాడుచు ఉన్నవాడుగా కనబడుచున్నా. ఈరోజు ప్రతి ఒక్కరి చుట్టూ కూడా దేవుడు కంచెను ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. బాధ అనేది మన దగ్గరకు వస్తుంది, కానీ మన చుట్టూ దేవుడు ఏం చేసినట్టు ఒక గోడను ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో బాధ వచ్చింది అంటే అది దాని ఇష్టం వచ్చినట్లు అది నీ జీవితంలో రావడానికి వీల్లేదు. దేవుని యొక్క అనుమతితోనే ఆ బాధ అక్కడికి వచ్చింది. యోబు యొక్క జీవితంలో కంచె ఏర్పాటు దేవుడు చేశాడు, కానీ దేవుని యొక్క అనుమతితోనే ఆ బాధ యోబు యొక్క జీవితంలోకి వచ్చింది, ప్రవేశించి. ఇంకా ఆ బాధకు దేవుడు ఏం చేశాడంటే ఒక హద్దును పెట్టాడు. ఇంకా ఆ యొక్క బాధకు ఏం చేశాడంటే ఒక పరిమితి ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో బాధే గాని శత్రువే గాని ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని కంచె నీ చుట్టూ ఉన్నది కాబట్టి దేవుని యొక్క అనుమతి ఉంటే గాని బాధే గాని శత్రువే గాని మన జీవితంలో దాడి చేస్తుంది. ఇక్కడ ఈ ఏలీషా అనే భక్తుడు ఒక చోట నివాసం చేస్తున్నప్పుడు తెల్లవారుసరికి రాజు యొక్క సైన్యం వచ్చేసారు. పనివారు బయటకు వచ్చి చూసినప్పుడు రాజు సైన్యం చూసి ఎంతగానో ఆందోళన పడిన వాడుగా ఉన్నారు. వారి బలాన్ని బట్టి వారి అధికారాన్ని బట్టి ప్రాణం పోతుందని భయం అనిపించింది. దైవ సేవకునికి పిలిపించాడు. అయ్యా వారి సైన్య సమూహం చూడు అంటే వెంటనే ఎలీషా అంటున్నాడు, అయ్యా వీడి కన్నులు తెరవాలి, వీడి కన్నులకు నువ్వు ఏర్పాటు చేసిన కంచె కనబడాలి అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ పనివాడికి దేవుడు పంపించిన అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఎలీషా చుట్టూ ఒక గోడలాగా కట్టబడిన అనుభవం అనేది చూస్తూ ఉన్నా. మనుషులకు ఆ కంచె కనబడకపోవచ్చు, కానీ అపవాది నీ మీద దాడి చేస్తూ ఉంది. కానీ అపవాదికి తెలుసు నీ చుట్టూ ఉన్న దేవుని యొక్క కంచె ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో. ఆ కంచె దాటి అపవాది లోపలికి రాలేదు. అది రావాలి అంటే దేవుని యొక్క సెలవు తీసుకోవాలి. అది రావాలి అంటే దేవుని యొక్క అనుమతి ఉండాలి. అది రావాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. ఒకవేళ వచ్చినా దానికి ఒక పరిమితి ఇచ్చాడు, దానికి ఒక హద్దు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అపవాది ఏలుబడి చేస్తుందంటే దేవుడు నీ సమస్యకు కూడా ఒక హద్దు ఉంచాడు, నీ బాధకు కూడా ఒక హద్దు ఉంచాడు. ఆ హద్దు వరకే సహించగలిగిన మట్టుకే దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు, కానీ సహించని శ్రమలు మాత్రం మన దేవుడు మన జీవితంలో అనుమతి అనేది లేదు. యోబు ఎంతవరకు సహించగలడు అంతవరకే శ్రమను అనుమతించాడే గాని ప్రాణాన్ని మట్టికి టచ్ చేయొద్దు అన్నాడు. అపవాది ఎన్ని రకాలుగా యోబును శ్రమ పెట్టాలో బాధ పెట్టింది, కానీ ప్రాణాన్ని టచ్ చేసిందా? అందుకే మన బాధకు ఒక హద్దు ఉంది, మన బాధకు ఒక పరిమితి ఉంది, మన బాధకు ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞను దాటి యోబు యొక్క ప్రాణాన్ని అపవాది తాకలేకపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా నేను చెప్తున్న మాట, నువ్వు అనుభవిస్తున్న బాధ ఏదో నాకు తెలియదు కానీ అయితే నీ ప్రతి బాధకు దేవుడు హద్దు ఉంచిన వాడుగా ఉన్నాడు. నీ బాధలు నిన్ను శక్తివంతునిగా చేయునుగాక, నీ బాధల యొక్క దేవుని యొక్క మహిమ కనబరుచునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న పిల్లాడు రాత్రిపూట భయపడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. తల్లి వచ్చింది, ఏంట్రా అంటే అమ్మా నాకు భయం వేస్తుంది, అమ్మా నాకు భయం వేస్తుంది. వెంటనే తల్లి అంది, నీకేమీ భయం లేదు, నేను బయటే ఉంటా, నేను బయటే ఉన్నాను, నువ్వు చక్కగా నిద్రపోవు, లోపలికి రావాలంటే ఏదైనా సరే నన్ను దాటుకొని రావాలి అని తల్లి చెప్పినప్పుడు ఆ కుమారుడటండి తల్లిని బట్టి నెమ్మది కలిగి
ఆ రోజు భయం లేకోకుండా నిద్రించిన వాడుకున్నా. మన జీవితంలో కూడా మనకి కనబడని విధముగా దేవుడు మనకి కంచెను ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు అని ఎవరైతే నమ్మగలిగిన వారుగా ఉంటారో వారి యొక్క మనసును పూర్ణ శాంతి గలవానుగా దేవుడు చేయనుగాక. నీ చుట్టూ గోడ లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే ఇంకా నీ కళ్ళతో మనుషులు కట్టిన గోడనే నువ్వు చూస్తూ ఉన్నావు. దేవుణ్ణి చుట్టూ నిర్మించిన ఆ యొక్క సన్నిధి అనే గోడ నువ్వు చూడలేకపోతున్నావు. నీ విశ్వాసం ఇంకా ఏమంటుందంటే మనుషుల గోడల గురించి మాట్లాడుతుంది కానీ దేవుని గోడల గురించి మాట్లాడడం. అంటే నీ కంటితో ఏం చూస్తున్నావంటే మనుషులు కట్టిన గోడని నువ్వు చూస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఏముందో తెలుసా? భయము అనేది కనపడుతుంది, ఆందోళన అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ అనేక మంది నీ మీద పడతారటండి పగవారు, కానీ వారు నిన్ను తాకరు అని ఈరోజు మనం వాక్యం చదువుకుంటున్నాం. శత్రువు యోబు యొక్క జీవితంలో కానీ ఎలీషా యొక్క జీవితంలో కానీ మనుషులకు అది కనబడకపోవచ్చు కానీ అపవాదికి దేవుని యొక్క కంచె చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు అగ్నిరథాలు దాటి రాగలిగారా? రాలేకపోయారు. దేవుని యొక్క ఆజ్ఞను పరిమితిని హద్దులు దాటి యోబు ప్రాణం తీయగలిగిందా? తీయలేకపోయి. అసలు అంతకు ముందు యోబు చుట్టూ వేసిన కంచెను బట్టి యోబు ఆస్తి మీద కానీ యోబు కుటుంబం మీద కానీ ఆరోగ్యం మీద కానీ అపవాది దాడి చేయగలిగిందా? అది మనుషులకు కనబడటం లేదు, కానీ దాడి చేసి అపవాదికి నీ చుట్టూ ఉన్న కంచె ఏమిటో దాని శక్తి ఏమిటో బాగా తెలుసు. ఈరోజు దేవుని యొక్క గోడ దాటే శక్తి ఏ బాధకు లేదు. మన జీవితంలో ఏదో ఒక బాధ అనేది మనం అనుభవిస్తూ ఉన్న వారుగా ఉన్నాం. నీ చుట్టూ భయం ఉండవచ్చు, అదేవిధంగా నీ చుట్టూ ఆందోళన ఆవరించి ఉండవచ్చు, కానీ దేవుని గోడ దాటి వచ్చే శక్తి ఏ బాధ కూడా లేదు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది కదా, ఎలీషా జీవితంలో కూడా అదే జరిగింది కదా. దేవుని గోడను దాటి ఏ శత్రువు కూడా లోపలికి రాలేకపోయాడు కదా. దేవుడు వారి చుట్టూ ఒక అగ్ని గోడలాగా అగ్ని కంచిగా వారి చుట్టూ ఉన్నాడు కదా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఒక పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పిల్లోడు ఆ తల్లిని పట్టుకుంటున్న వాడుగా ఉన్నాడు, చేతిని పట్టుకున్నాడు. ఒకటే ఒక మాట, అమ్మా నా రోగం ఎప్పుడు నయమవుతుంది, అమ్మా నేను ఎప్పుడు బాగుపడతాను అని మాట అంటలేదు. ఆ తల్లి యొక్క చేతి స్పర్శను మాత్రమే కోరుకున్నవాడుగా ఉన్నాడు. అతనికి తెలుసు తన తల్లి చేతి యొక్క స్పర్శ ఎంత బలమైనదో. ఆ తల్లి చేతి యొక్క స్పర్శను పట్టుకునే అతను నిద్రపోయిన వాడుగా ఉన్నాడు. ఆ రోజు చాలా మనశ్శాంతిగా, ఆందోళన లేకోకుండా, మెలకు లేకుండా కంటి నిండా అతను నిద్రపోయిన వాడుగా ఉన్నాడు. తన రోగం గురించి అతనికి భయం రాలేదే, తన యొక్క ప్రాణం గురించి అతనికి భయం రాలేదే. నేను తల్లి చేతిని పట్టుకున్నా అన్న ధీమా ఏం చేసిందంటే అతని మనసులో గొప్ప నెమ్మది అనేది దయచేసింది. ఈరోజు నీ జీవితంలో నేను ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉండవచ్చు. ఏ బాధ అయినా, ఏ అవమానమైనా, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా, ఏ నింద అయినా అవి నేను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండవచ్చు. కానీ నేను నా దేవుని చేతిని, నా తండ్రి చేతిని పట్టుకొని ఉన్నాను అన్న విశ్వాసం గనక నీలో ఉన్నట్లయితే దేవుని గోడను దాటి ఏ బాధ కూడా నీ జీవితంలోకి రాకుండా గాక. హల్లెలూయా. మావా చెప్తున్నా, దేవుని గోడను దాటే శక్తి ఏ బాధ కూడా లేదు. ఇంకొంచెము దేవుని సమయం వచ్చేంత వరకు కూడా నీ జీవితంలో ఏమి రాదంటే బాధ అనేది రాదు. ఈ జీవితంలో ఏమి రాదు, దేవుని సమయం వచ్చేంత వరకు. మరలా చెప్తున్నా, బాధకే కానీ అపవాదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నీ మీద దాడి చేద్దామంటే కుదరదు. మా ఇష్టం, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, నేను వెళ్ళి దాడి చేసేస్తాను అని అపవాది అంటే కుదరదు. నీ మీద దాడి చేయాలన్నా కూడా దేవుని యొక్క సెలవు రావాల్సిందే. యోబు జీవితంలో అపవాది దాడి చేద్దాం అనుకుంది, కానీ కంచె ఏం చేసింది? ఆ కంచె దాటి రాలేకపోయింది. కంచె దాటి దేవుడు అనుమతించాడు. దేవుడు యోబు జీవితంలో శ్రమను అనుమతించాడు. అనుమతించిన బాధకి శ్రమకు కూడా ఒక హద్దు పెట్టాడు. ఇదిగో ఇంతవరకే హద్దు. ఒక పరిమితి పెట్టాడు బాధకు కూడా. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ దాటి, ఆ పరిమితిని దాటి, ఆ హద్దును దాటి ఆ యొక్క అపవాది యోబు యొక్క జీవితంలో అంతకు మించి ఏమీ చేయలేకపోయింది.
అంటే దేవుని యొక్క సమయంలో మన జీవితంలో ఏమొస్తుందంటే బాధ వస్తుందంటున్నా. నీ జీవితంలో కూడా అయ్యా ఎందుకు నాకు ఈ బాధ, నాకు ఎందుకు ఈ కష్టము అంటే దేవుని జీవితంలో శ్రమను అనుమతించాడు అంటే అర్థము ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడని కాదు. నీ జీవితంలో నీ నిశ్శబ్దంలోనే ఆయన పనిచేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఏసేపు జీవితం మనం చూసుకున్నాం. ఏసేపు జీవితంలో అన్నదమ్ములైన వారు గోతులో పడవేయకపోతే, పోతీఫర్ ఇంటిలో నింద రాకపోతే, అతడు చెరసాల్లో వెళ్ళకపోతే మనం అందరం అనుకుంటాం ఏమిటయ్యా ఈ పరిస్థితి అని అనుకుంటాం. నిన్ను నమ్ముకున్నాను కదా, ఎక్కడ ఉన్నా నమ్మకంగానే పనిచేస్తున్నా కదా, ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించావు అంటే దేవుని సమయంలోనే యోసేపు జీవితంలో దేనికి అనుమతి ఉంది? బాధకి అనుమతి అనేది ఉంది. ఎంతవరకు అనుమతి ఉంది అంటే అది చెరసాల్లో నశించిపోయేదా కాదు. అది ఎంతవరకు అనుమతి అంటే గోతులో పడి నశించిపోవడం కాదు, నిందలో పడి నశించిపోవడం కాదు. దానికి కూడా దేవుడు అద్దు పెట్టాడు. ఆ అద్దును బట్టి దేవుడు చెరసాల నుంచి ఎక్కడ నడిపించాడు? సింహాసనంలోనికి. హల్లెలూయా. అంటే దేవుడు మన జీవితంలో బాధకు అనుమతి ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడని కాదు, కానీ నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలో అనుమతి ఇచ్చాడని అర్థం. హల్లెలూయా. నీ జీవితం అగ్ని వంటి శ్రమలు ఎందుకు అనుమతించాడు? మళ్ళా నేను చెప్తున్నా, అగ్నిలో బంగారం కాలిపోదు, ఇంకా అది సువర్ణంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ బాధలు నిన్ను కాల్చవు, నీలో ఉన్న దేవుని యొక్క మహిమను మరింతగా బయటకు తీసుకురావడానికి దేవుడు తన సమయంలో ఈ బాధను అనుమతించాడు. హల్లెలూయా. ఇది నువ్వు నమ్మినట్లయితే నా జీవితంలో నాకెందుకు ఈ బాధలు అనవు? అయ్యా నేను బంగారం లాంటి వాడిని, ఈ అగ్ని వంటి శ్రమల చేత నన్ను కాలుస్తున్నావు. మేలిమి బంగారం లాగా, కాంతి పుంజములాగా నేను మరింతగా శుద్ధ సువర్ణంగా మారడానికి, ప్రకాశించడానికి నీ సమయంలో నాకు వీటిని అనుమతించావు ప్రభా అని ఎవరైతే విశ్వసించగలుగుతారో బాధగా చూడరంటండి, బాధను వారు రాబో కాలంలో ఆశీర్వాదంగా చూడగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోబు జీవితంలో కూడా దేవుడు ఒక బాధను ఇచ్చిన వాడుగా ఉన్నాడు, కానీ ఆ బాధకి ఏం పెట్టాడు? హద్దు పెట్టాడు. ఆ బాధకి ఆజ్ఞ ఉంది, ఆ బాధకి పరిమితి అనేది ఉంది. ఆ పరిమితి దాటి ఆ యొక్క అపవాది యోబును ఏమీ చేయలేకపోయిందిగా. నిజముగా యోబు జీవితంలో దేవుడు ఎందుకు వాటిని అనుమతించాడు అంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా లేచును అన్న విషయము యోబు జీవితంలో ప్రజలైన వారికి దేవుడు తెలియజేయడానికి, నీతిమంతుడు మొదట కలిగినదో కొంచెమే కానీ తుదకు మహావృద్ధి ఎలాగో పొందగలుగుతాడు అని యోబు ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీకొచ్చిన నష్టం నీకున్నదంతా తుడిచిపెట్టేలా చేసుకుని పోవచ్చు, కానీ నీ యథార్థతను, నీ భక్తిని, నీ నిజాయితీని, నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించినట్లయితే, నీ భక్తి నీకు శక్తిని ఇచ్చినట్లయితే మొదట కోల్పోయిన దానికంటే ఎక్కువగా 2 అంతల ఆశీర్వాదంతో దేవుని జీవితాన్ని నింపునుగాక. హల్లెలూయా. దేవుని సమయంలో వచ్చే ప్రతి బాధకి దేవుడు ఒక పరిమితి ఉంచాడు, ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఎందుకు దేవుడు ఆ బాధను అనుమతించాడంటే నిన్ను మరింతగా ప్రమోషన్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి బాధ నేను ఏం చేస్తాయంటే ఉన్నతమైన స్థానంలో నేను స్థిరపరచునుగాక. భక్తుడు దైవ సేవకుడు అంటున్న మాట, ఒక్క నింద నాకు ఎన్ని బహుమానాలు తీసుకొచ్చిందో తెలుసా? 100 బహుమానాలు. కాబట్టి కొంతమంది గింజుకుంటా ఉంటారు, నన్నన్నారు. ఇలా పాట ఇదే. ఉజ్జీవకర్తలు ఎన్ని పాటలు ఉన్నాయి, ఈ పాట పాడతాం. ఏ పాట పాడతారు ఇప్పుడు? నన్నన్నారు. ఈ పాటే పాడుతూ ఉంటారు. కానీ నిజముగా గనక నీలో విశ్వాసం ఉన్నట్లయితే ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు తిట్టినాను తిట్టడాయే, కొట్టడాయే. ఎంత చూడండి, ఆయన ఇంకేమో తండ్రి వీరేమి చేయుచున్నారు. ఆ బాధను దేవుడి జీవితంలో అనుమతించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో శ్రమలో కూడా మనుషుల్ని ఎలాగో ప్రేమించాలనేది ఆయన మనకు ఒక మాదిరిగా పెట్టాడు. ఆ బాధ అనుమతించకపోతే శ్రమల్లో మనుషుల్ని ఎట్లా ప్రేమించాలి, ద్రోహం చేసిన వారు కూడా ఎట్లా క్షమించాలి అన్న విషయం మనకి ఎట్లా తెలిసేది? చావు బతుకుల మధ్య కూడా మనుషుల గురించి ఎట్లా ప్రార్థన చేయాలి అనే విషయము ఆయన ఆధారంగా చేసుకునే కదా ఈరోజు మనం బోధించుకుంటున్నాం.
దేవుని సమయంలో నీ జీవితంలో అనుమతించిన ప్రతి బాధకి దేవుడు ఒక పర్పస్ గానే మన జీవితంలో అనుమతిస్తున్నాడు. బాధలు నిన్ను బాధపరచడానికి కాదు, కానీ బాధలు నీకు బాధ్యతను, భారాలు నీకు ఏం చేస్తాయంటే బాధలు మరింత ఉన్నతమైన స్థానంలో నడిపించడానికి దేవుడు వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో ఇదే కదా జరిగింది. ఆయన సిలువ అంటే అవమానము, సిలువ అంటే చులకన భావము. ఆయన దగ్గరికి ఎవ్వరూ రాలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనము. అందుకు ఆయన వారిని ఆయన పట్టుకున్నా ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనో ఆయనను పట్టుకోలేదు. అంటే ఆయన సమయం ఇంకా రాలేదు. మన జీవితంలో దేవుని సమయం ఉంటుందంటున్నా. యేసుక్రీస్తు ప్రభువును కూడా అనేక మంది పట్టుకోవాలి, అనేక మంది చంపాలి, అనేక మంది మరణానికి అప్పగించాలని సిలువ కంటే ముందుగానే ప్రయత్నం చేశారు. కానీ దేవుని సమయం వచ్చేంత వరకు కూడా ఆ మనుషుల యొక్క పన్నాగాలు వర్ధిల్లలేదు. దేవుని సమయం వచ్చింది. ఎందుకో తెలుసా? అప్పటి వరకు ఆయన నామము నజరేతు వరకే తెలిసింది. అప్పటి వరకు ఆయన నామం బెత్లెహేం వరకే తెలిసింది. కానీ దేవుని సమయంలో అనుమతించబడిన ఈ శ్రమ ఏం చేసిందంటే అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని చేసింది. హల్లెలూయా. భూమి మీద ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన పేరిట స్తుతించినట్లుగా ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు ఆయన జీవితంలో శ్రమను అనుమతించాడు. ఈరోజు దేవుని జీవితంలో, దేవుని కాలంలో శ్రమను అనుమతిస్తున్నాడు అంటే కారణం ఏమిటంటే రాబో రోజుల్లో దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చును గాక, ఉన్నత స్థానంలో స్థిరపరచును గాక, ఉన్నతమైన ఉద్దేశాలు నీకు దయచేయును గాక. హల్లెలూయా. అంటే ప్రతి బాధ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క గమ్యానికి మరింత దగ్గరగా తీసుకెళ్తుంది, దేవుని యొక్క బహుమానానికి మరింత చేరువగా మనల్ని తీసుకువెళ్తుంది అని నువ్వు నమ్మగలిగినట్లయితే ఆ బాధ నీకు బాధగా ఉండదంటండి, ఆశీర్వాదానికి వెళ్ళే ఒక మజిలీ మార్గంగా నువ్వు చూడగలుగుతూ ఉంటావు. హాస్పిటల్లో ఒక బిడ్డ అడ్మిట్ అయిన వాడిగా ఉన్నాడు. డాక్టర్లు అక్కడ ఉన్న వారందరూ అంటున్న మాట, అయ్యో ఈ బిడ్డకి ఎంత కష్టం వచ్చింది, అయ్యో ఈ బిడ్డకి ఏమైపోతుంది అంటే వారు కలిగిన తెలిసిన జ్ఞానం చేత మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను బట్టి ఆ బిడ్డ ఉన్నాడు. బిడ్డ అంటున్న మాట నాకేమైనా అయిపోద్దా? తల్లి అంటున్న మాట ఒకటే ఒక మాట, మనుషుల మాటలు నీకు లెక్క కాదు, నీవు మనుషుల చేతుల్లో లేవు, ఇంకా నువ్వు డాక్టర్ చేతుల్లోకి వెళ్ళలేదు, డాక్టర్ మాట నీకు లెక్క. ఈరోజు ఆ బిడ్డ డాక్టర్ చేతులకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. వైద్యం తెలిసిన ఆ డాక్టర్ ఎక్కడ ఏ వైద్యం జరగాలో ఆ వైద్యం ఆ బిడ్డ పక్షంగా జరిగించిన వాడుగా ఉన్నాడు. మనుషుల మాటలు బట్టి కాదు, కానీ డాక్టర్ యొక్క వైద్యం ఏం చేసిందంటే ఆ బిడ్డను నిలబెట్టింది. ఈరోజు నీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క మాటలు నిన్ను పొంగదీసేలాగా ఉండవచ్చు, నీకు వెనకలాగుతుండవచ్చు. డాక్టర్లు ఎందుకంటే పరమ డాక్టరు నీకు సరి అయిన వైద్యము నీ పక్షంగా జరిగించును గాక, నేను లేవనెత్తును గాక, నిలబెట్టును గాక, నడిపించును గాక. అంటే నీ జీవితంలో దేవుడు బాధను అనుమతించాడు అంటే అది ఆయన సమయంలోనే అనుమతించాడు అని అర్థం. ఆయన సమయం రాలేదు, ఇంకా మనుషులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన సమయం ఇంకా రాలే, అందుకే పట్టుకోలేకపోయారు. నీ జీవితంలో కూడా రోగాన్ని అనుమతించాడు అంటే ఆయన సమయంలోనే వచ్చిందని నువ్వు అర్థం చేసుకో. ఈ రోగం ద్వారా నువ్వు మరింతగా నువ్వు విశ్వాసంలో నడిపించబడాలి. కొంతమంది మనుషులు అంటూ ఉంటారు, అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, పరిస్థితి మారుతుందని అని చాలా మంది అంటూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ పరిస్థితి మారలేదు కదా అని అంటూ ఉంటా. నేను చెప్తున్న మాట, నీ జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించాడు తెలుసా? రోగం ఉన్నవారైనా రోగం లేని వారైనా ఒకరోజు దేవుని పిలుపు తప్పదు. డబ్బు ఉన్నవారైనా డబ్బు లేని వారైనా ఒకరోజు పిలుపు తప్పదు. ముసలోళ్ళు అనుకుంటారు ఇంకేంది నేను కాళ్ళు చాపాను అనుకుంటారు. మరి పొడిసోళ్ళు సడన్ గా యాక్సిడెంట్లో చనిపోవడం లేదా? ఆరోగ్యంగా ఉన్నవారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం లేదా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన జీవితంలో కూడా రోగాన్ని దేవుడు అనుమతించాడు. మరి ప్రార్థన చేస్తుంటే ఎందుకు తగ్గడం లేదయ్యా నువ్వు అనవచ్చు. ఒకసారి దేవుని జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు ఇంకా ఉంచాడు తెలుసా? ఈ రోగములో నువ్వు దేవుని వైపు చూస్తావా, ఈ రోగములో నువ్వు రక్షణ వైపు చూస్తావా,
ఈ రోగములో, ఈ భూలోకములో ఈ యొక్క మృతతుల్యమైన శరీరం గురించి ఆలోచించుకోకుండా పరమందు నిత్య జీవమును పొందినట్లుగా నీవు ఆశ కలిగి నీ ప్రవర్తన మార్చుకుంటావని బైబిల్ గ్రంథములో లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ధనవంతుడు ఇంటి వాకిట పేదవాడు. ధనవంతుడు ఇంటి వాకిట ఎలాగున్నాడండి? పేదవాడు రోగంతోనే చచ్చిపోయాడే. ధనవంతుడు ఏ రోగం లేకోకుండా గుండ్రాయి లేకుండా ఒక రోజు హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. మరి ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? పేదవాడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? లోకంలో వారందరూ అంటారు, ఇదిగోరా దేవుడు దేవుడు అంటూ ఉన్నాడు వీడు దేవుడికి ఏం చేశాడురా? కట్టుకుట్టలేదు, తిండికి తిని మొహమాసిపోయాడు, చలికి వణుకుచూ ఉన్నాడు, రోగంతో బాధపడుచున్నాడు, వీడు దేవుడికి ఏం చేశాడురా అని అంటూ ఉన్నారు. కానీ నరకంలో ఉన్న ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడు, దేవుడికి వీడికి ఏం చేశాడు? అయ్యా, నా సహోదరులు భూమి మీద ఇంకా 4 ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తా. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, వాళ్ళ బతుక నా లాజర్ లాగా క్షేమంగా ఉంటుందేమో, వారికి నేను సువార్త చెప్తాను అని అంటున్న వాడికి. మరలా నేను చెప్తున్నా, ఈరోజు దేవుడు నిన్ను రోగంతోనే పిలుచుకోవచ్చు. ఈ రోగం ఏం చేస్తుందంటే దేవుని వైపు నేను తిప్పించి ఒక సాధనంగా మార్చబడును గాక, విశ్వాసం నడిపించి ఒక సాధనంగా మార్చబడును గాక. దేవుని సమయంలో ఈ రోగం వచ్చిందంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు మరింతగా దేవుని వైపు చూడాలని, దేవుని శక్తిని పొందుకోవాలి, నీ మనసులో శాంతిని పొందుకోవాలని దేవుడు తన సమయంలో ఈ రోగాన్ని ఏం చేశాడంటే అనుమతించిన వాడుగా కనబడుతున్నా. రోగం ఎప్పుడు కూడా మన జీవితానికి ముగింపు కాదు. లాజరు జీవితంలో రోగం అతని జీవితానికి ముగింపు కాలేదు. శరీరానికి అయితే ముగింపు వచ్చింది కానీ ఆత్మకు ముగింపు రాలేదు. ఆ ఆత్మ ఎక్కడికి వచ్చిందో తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకొనును. కానీ ధనవంతుడి యొక్క ఆత్మ యాతన పడుచున్నది, నరకములో యాతన పడుచు ఉన్నది. ఈరోజు దేవుని సమయంలో అనుమతించిన శ్రమ నిన్ను ఏం చేస్తుందంటే నిత్య జీవముకు నడిపించే ఒక మార్గంగా మార్చబడును గాక. హల్లెలూయా. అయితే ఇంకొంచెము ఆదరణ కలిగించినట్లు నేను మాట్లాడుతున్నా ఏమిటి అంటే, నీ బాధ దేవుడు పెట్టిన గీతను దాటదు. నీ జీవితంలో ఏదో బాధ ఉంది, అయ్యో ఇంతవరకు నేను ఇబ్బంది పడతాను అనుకున్న దానికన్నా ఎక్కువ అప్పు అయిపోతున్నానే, అనుకున్న దానికన్నా ఎక్కువ లోతులో పడిపోతున్నానే, అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇబ్బందికరమైన అనుభవాల్లో నేను పడుతున్నానే అని అనుకుంటున్నా. కానీ దేవుడు ఒక గీతని పక్షంగా గీసిన వాడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నా, నీ బాధ దేవుడు గీసిన గీతను దాటదు. యోబు జీవితంలో నువ్వు ఎంతైనా పెట్టు, ఎన్ని శ్రమలైనా నేను అనుమతిస్తా, కానీ అతని ప్రాణానికి నేను ఒక గీత గీసా. అతని ప్రాణానికి నేను ఏం చేశాను? ఒక గీత గీసా. నువ్వు ఏదైనా టచ్ అయ్యే యోబు జీవితంలో, కానీ ఆ గీతను దాటి ప్రాణాన్ని నువ్వు టచ్ చేయదు. అతనికి మాత్రం ఏ హానియో చేయవద్దు. అంటే యోబు జీవితంలో అతనికి వచ్చిన బాధ అతని ప్రాణానికి ఏదైనా హాని చేసిందా? మరలా నేను చెప్తున్నా, దేవుడు నీ పక్షంగా నా పక్షంగా కూడా శ్రమలకి అనుమతించాడు. కానీ అదే శ్రమకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక హద్దు పెట్టాడు, ఒక పరిమితి రాశాడు, ఒక గీత దాశాడు. యేసు నామములో నీ ఆ బాధ ఆ గీతను దాటకుండును గాక. హల్లెలూయా. యోబు జీవితంలో జరిగింది అదే కదా. ఈరోజు ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, అనుకోకుండా ఇట్లాగే మందులకు వద్దాము అనుకున్నాడు, కానీ వాగు వేగంగా వస్తుంది. అయ్యో, ఈ వాగు ఇంత వేగంగా వస్తుంది, ఈ వాగు నేను దాటగలనా అని అనుకున్నా. వాగు యొక్క ప్రవాహాన్ని బట్టి, వాగు యొక్క వేగాన్ని బట్టి కొన్ని రోజులు రాకపోకలు కూడా ఉండవేమో అనుకున్నారు. కానీ గవర్నమెంట్ వారు ఏం చేశారు తెలుసా? ఆ వాగు యొక్క ప్రవాహాన్ని బట్టి జనులైన వారికి ఇబ్బంది కలుగుతుందని ఒక హద్దును, ఒక కట్టను కట్టిన వారుగా ఉన్నారు. ఎంత వేగంగా ప్రవహించే వాగుకైనా ఒక కట్టను గవర్నమెంట్ వారు కట్టలేదా? అట్లాగే ఈరోజు ఎంత ఉధృతంగా శ్రమలనే వాగులో నువ్వు కొట్టుకుపోతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, దేవుడు నీ బాధకు ఒక గీత గీయనుగాక. ఆ బాధ గీత దాటుకోకుండా ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో నిలిచినప్పుడు ఎప్పుడు ఆ గీత దాడదో తెలుసా? ఆ బాధ గీత ఎప్పుడు దాడదో తెలుసా? నువ్వు ప్రార్థనలో నిలిచినప్పుడు నీ బాధ ఏమవుతుందంటే వెనక్కి తగ్గిపోతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం.
నీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. చాలా ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటండి, మనలో ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. భయాన్ని బట్టి కానీ, ఆందోళన బట్టి కానీ, మనుషుల యొక్క చర్యలు బట్టి కానీ, వారి వల్ల వీరి వల్ల జరిగిందని మాట్లాడుతూ ఉంటాం. కానీ నువ్వు ప్రార్థనలో నిలిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారి మీద వీరి మీద కంప్లైంట్ చేయమంటున్నాడా? ఒకరితో ఒకరు ఏం చేయమంటున్నాడు? ఒప్పుకొనడి. అనగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు నీ బాధ ఏమవుతుందంటే ఎపోటర్ను కదంటే రివర్స్గా వెళ్ళిపోతున్నావు. ఏమైపోతుందంటండి? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు నీ బాధ ఆగిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె హన్న తోటకోళ్ళ మీద ఏదైనా ఫిర్యాదు చేస్తుందా? లేదు. భర్త మీద ఏదైనా ఫిర్యాదు చేస్తుందా? లేదు. సమాజాన్ని ఏదైనా నిందిస్తుందా? లేదు. డాక్టర్ల యొక్క జ్ఞానాన్ని శంకిస్తుందా? లేదు. ఎవరి మీద ఫిర్యాదులు లేవు. మందిరంలోకి వచ్చింది, తన బాధను దేవునితో పంచుకుంది, కన్నీటిని విడిచింది. ఆ రోజే కన్నీరు కాచింది, ప్రతిరోజు ప్రార్థన చేసింది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధానంలో ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలై నన్ను, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నా సేవక నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. చూడండి, ఈమె ఎప్పుడైనా తన బాధలో ఎవరి మీదైనా కంప్లైంట్ చేసిందా? లేదే. ఎవరి గురించి ఆయన మాట్లాడిందా? లేదే. ఆమె బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసింది. బాధ వచ్చినప్పుడు ఏం చేసిందండి? ప్రార్థన చేసింది. ప్రార్థనలో నిలిచినప్పుడు ఆమె యొక్క కన్నీరుని దేవుడు ఏం చేశాడంటే వెనక్కి లాగాడు. ప్రార్థనలో నిలిచిన సమాధానంగా దేవుడు ఏమిచ్చాడంటే సమూయేలును బహుమానముగా ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థనలో నిలుస్తున్నావా? ఎవరైతే ప్రార్థనలో నిలిచేవారుగా ఉంటారో వారి జీవితంలో బాధ వెనక్కి తగ్గును గాక. హల్లెలూయా. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త చెప్పాడంటే మామూలు విషయం కాదు. ఇదిగో హిజ్కియా, అన్ని సర్దుకో, చక్కబెట్టుకో అని హిజ్కియాతో దైవ సేవకుడు, ఈయన మామూలు దైవ సేవకుడు కాదు, గొప్ప పెద్ద దైవ సేవకుడు, ఆ దైవ సేవకుడు వచ్చి చెప్తున్న మాట, అన్ని సర్దుకో, చక్కబెట్టుకో అన్నాడు. ఎంత బాధ ఉంటుందండి ఆ రాజుకి. నేను ఎన్ని ధర్మకార్యాలు చేశాను, యెహోవా సన్నిధానంలో ఎంత యథార్థంగా నేను జీవించాను, ఇంత యథార్థంగా జీవించినందుకు ఈ దైవ సేవకుడు అన్ని చక్కబెట్టుకోమంటాడా? ఎంత ధర్మకార్యాలు చేసినందుకు అన్ని చక్కబెట్టుకోమంటాడా అని ఎంత బాధ ఉంటుందండి హిజ్కియా యొక్క జీవితంలో. అయితే బాధ వచ్చిందని చతికిలబడలేదు, ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. సరికదా, ఇతడు బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టిగా అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. బాధలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటండి? ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనలో నిలిచిన వాడుగా ఉన్నాడు. ప్రార్థనలో అతను నిలిచడం వలన ఏం జరిగింది అంటే దేవుడు హిజ్కియా యొక్క ఆయుష్ను 15 సంవత్సరములు పొడిగించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నా, నువ్వు ప్రార్థనలో నిలిచినప్పుడు నీ బాధ వెనక్కి తగ్గును గాక. ఇంకా 2 భక్తులు ఉన్నారు. వీళ్ళు చెరసాలలో ఉన్నారు, సంఖ్యల చేత బంధించబడిన వారుగా ఉన్నారు. బొండలు అంటే కాళ్ళు చేతులు రెండు కూడా ఇట ఒంగోబెట్టి 2 కాళ్ళకి 2 చేతులకి ఏం వేశారంటండి? బొండాలు వేసేవారు. అంతటి ఇబ్బందికరమైన అనుభవాల మధ్య, అయ్యా నీ పక్షంగా ఘనమైన సేవ జరిగించినందుకు మాకు వచ్చిన బహుమానం ఇదా, నీ సిలువను మోసినందుకు ఇదా మాకు వచ్చిన స్థితి, నీ సిలువ వార్త ప్రకటించినందుకు ఇదే మాకు పట్టిన గతి అని వారు ఎవరిని నిందించలేదే.
అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుణ్ణి వారు ఏం చేశారంటే పాటలతో వారు ప్రార్థించి స్తుతించిన వారుగా కనపడుచున్నారు. వారు ప్రార్థనలో నిలిచారు. ఎప్పుడైతే వారు ప్రార్థనలో నిలిచిన వారుగా ఉన్నారో బాధలు వెనక్కి తగ్గడం ప్రారంభించాయి. భూకంపం వచ్చింది, చెరసాల పునాది వణికింది, సంఖ్యలు ఊడిపోయాయి. అక్కడ ఒక రక్షణ కార్యము దేవుడు జరిగించినవాడు. అంటే చెరసాల్లో బంధించబడి ప్రాణం పోయే వారి ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? రక్షణ కార్యము జరిగించాడు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థనలో నిలవాలి అని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. పరిస్థితి ఏదైనా మనుషులను నిందించడము కాదు, పరిస్థితి ఏదైనా నీవు డేలాపడి చతికిలపడడం కాదు. నీ ఇబ్బందికరమైన అనుభవాల మధ్యనే నువ్వు ప్రార్థన చేస్తే నీ భయము వెనక్కి తగ్గుతుంది. నీ ప్రార్థన నీ మనసు శాంతినిస్తుంది. నీ ప్రార్థన దేవుని యందు ధైర్యం పుట్టిస్తుంది. నీ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. నువ్వు ప్రార్థనలో నిలిచినప్పుడు నీ బాధ వెనక్కి తగ్గునుగాక. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థనలో నిలుస్తారో వారి యొక్క బాధ వెనక్కి తగ్గుతుంది అంటున్నా. ఈరోజు భయము నిన్ను చుట్టి ఉండవచ్చు, బాధ నిన్ను ఆవరించి ఉండవచ్చు. నువ్వు ప్రార్థనలో నిలవగలిగినట్లయితే ఆ ప్రార్థన భయాన్ని తగ్గిస్తుంది. ఆ ప్రార్థన బాధను నిశ్శబ్దం చేస్తుంది. ఆ ప్రార్థన బాధని వెనక్కి అనేది లాగేదిగా ఉంటుంది. ఒక ప్రాంతంలో కుమార్తె హాస్పిటల్లో ఐసీయూ బెడ్ లో ఉంది. ఎవరికి వారు ఫోన్లు చేసుకుంటున్న వారుగా ఉన్నారు, ఎవరికి వారు రోదన చేస్తున్న వారుగా ఉన్నారు, ఎవరికి వారు ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. కానీ తల్లి మాత్రం అక్కడ ఏం చేస్తుందంటే ఒక చోట మోకరించి ప్రార్థన చేయడము ప్రారంభించి, ఒకరేమో ఫోన్లు, ఒకరేమో ఏర్పులు, ఒకరేమో అంతా అయిపోయింది అనుకుంటా. కానీ తల్లి మాత్రం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థనలో నిలబడింది. మరణం అనేది ఆమె యొక్క జీవితంలో, కుమార్తె యొక్క జీవితంలో వెనక్కి లాగి వేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలో ఎవరైతే నిలబడతారో ఆ నిలబడిన వారి యొక్క జీవితంలోనే దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునుగాక. ఎందుకంటే దేవుడు బాధను చూసి ఆగిపోయేవాడు కాదు. దేవుడు నీ బాధను ఆశీర్వాదంగా మార్చునుగాక. దేవుడు తన మహిమ వేదిక ఆ బాధను ఉపయోగించుకునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసేపు జీవితంలో సహోదరుల దేశమే గాని, చెరసాలే గాని, సంఖ్యలే గాని, ఆ యొక్క నేరాలే గాని, నిందలే గాని అతని బాధే. ఆయన అంటున్నాడు, అన్నా ఇవన్నీ మన మేలు నిమిత్తమే దేవుడు జరిగించాడు. మీరు నాకు కీడుగా కలిగించారు కానీ దేవుడు వాటిని ఎలాగ మార్చాడు తెలుసా? మనందరి నిమిత్తము బాధని మేలుగా మార్చాడు అంటున్నాడు. హల్లెలూయా. నీవు ప్రార్థనలో నిలిచినప్పుడు నీ ప్రతి బాధ మేలుగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ సిలువ అది అవమానము, ఇక్కడ సిలువ అనేది నొప్పితో కూడుకున్నది, సిలువ అనేది మరణము. అయినా యేసుక్రీస్తు ప్రభువయ్యా నా ఎదుట ఉన్నదాన్ని నువ్వు తొలగించు అన్నాడు. బాధను ఎదుర్కోవడానికి ఆయన నిరాశగా ఉండలేదు, ప్రార్థన అనేది చేసిన వాడుగా ఉన్నాడు. అయినా నీ చిత్తాన్నే జరిగించు అని ప్రార్థన చేశాడు. బాధలో అతను ప్రార్థనలో నిలిచిన వాడుగా ఉన్నాడు కాబట్టి అతను మరణపు ముళ్ళును విరిచిన వాడుగా ఉన్నాడు, మరణాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు, పునరుద్ధరణే తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో పరిస్థితి ఏదైనా కూడా నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, యోబు మొదట తన జీవితంలో కోల్పోయింది కొంచెమే, తుదకు అతడు ఏం పొందుకున్నాడండి? రెండంతల దీవెన అనేది అతడు పొందుకున్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మన బాధను ఎలాగ మారుస్తాడంటే ఆశీర్వాదంగా మారుస్తాడు. యోబు జీవితంలో జరిగింది అదే కదా, యేసేపు జీవితంలో జరిగింది అదే కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జరిగింది అదే కదా. వారి బాధ వారిని ముంచివేయలేదు సరికదా, వారి బాధ వారిని ఎక్కడ నడిపించిందంటే ఆశీర్వాదంలోనికి నడిపించింది. ఈరోజు ఒక విత్తనము మట్టిలో నాటబడుతుంది, అంతా చీకటే. అయ్యో ఎంత చీకటి, ఎంత ఒత్తిడి,
ఎంత అంధకారమో అని ఆ విత్తనం అనుకోదంటండి. ఆ చీకట్లోనే పెంకుని చీల్చుకుంటుంది, ఆ చీకట్లోనే జీవం పోసుకుంటుంది, ఆ చీకట్లోనే అది వేరు పోసుకుని తనకు అర్థంగా ఉన్న చీకటిని చీల్చుకుంటూ అది వెలుగులోకి వస్తుంది. హల్లెలూయా. నీ మీద చీకటి ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటే నీ ఎదుగుదల అంత విస్తారంగా ఉండునుగాక. హల్లెలూయా. బాధను దేవుడు ఆశీర్వాదంగా మార్చునుగాక. హల్లెలూయా. దేవుడితో నువ్వు నడిస్తే, నిజంగా నువ్వు దేవుడితో గనక నడవగలిగితే నీ బాధ నీకు దారి చూపించునుగాక. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అమ్మో ఈ బాధ ఇక ముగిసిపోయిందేమో, నా కథ అయిపోయిందేమో అని అనుకుంటూ ఉంటారు. నీ బాధ నీ కథను ముగించడానికి కాదు, నీ బాధ ఏంటో తెలుసా? నిన్ను మరింతగా దేవుని యొక్క ప్రణాళికలో ముందుకు నడిపించడానికి దేవుడు ఆ బాధని అనుమతించిన వాడుగా ఉంటాడు. ఇదేనా నా చివరి గమ్యం, ఇదేనా నా చివరి మజిలీ, ఇదేనా నా అంతిమమో అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నీ శక్తి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నా పని జరగడం ప్రారంభమవుతుంది అంటాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎవరి జీవితం మీరు చూసుకున్నా వారి శక్తి అయిపోయింది అనుకున్న చోటనే దేవుడు తన పనిని ప్రారంభించాడు. నీ శ్రమలలో, నీ బాధల్లో నీవు దేవునితో పాటు నడిచినప్పుడు దేవుడు నీకు ఒక కొత్త దారిని ఏర్పాటు చేయునుగాక. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎర్ర సముద్రము, బాధ, శ్రమ, కానీ వారు దేవునితో పాటు నడిచినప్పుడు ఎర్ర సముద్రం వారిని అడ్డగించలేదు కదా. ఎర్ర సముద్రం దేవుడు నూతనమైన దారిని వారికి అనుకూలంగా ఏర్పాటు చేశాడు కదా. ఈరోజు ఎర్ర సముద్రం అంటే అడ్డుగోడలు నీకు ఉండవచ్చు, ఎరుకో లాంటి ఎత్తైన కోటలు నీకు ఉండవచ్చు. దేవుడు వాటిలోనే నీకు ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేయనుగాక. ఎందుకంటే మన జీవితంలో మనం ప్రయాణం చేస్తాం, ఈ లోకం అనే అడవిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారి తెలియక ముందుకు వెళ్తూ ఉంటాం. ఇదే సరి అయిన దారి అనుకుంటా, కానీ చివరికి వెళ్ళేపాటికి ఆగిపోతాం. ఒక వ్యక్తి అలాగే వెళ్ళాడు, అయ్యో నా మార్గం ఆగిపోయింది అనుకున్నా, సరే ఆగిందే అని నిరాశల వల్ల వెనక్కి తిరిగి మార్గంలో మరణించిన వాడుగా ఉన్నాడు. అతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అతను కొత్త మార్గంలోకి వెళ్ళాడు, ఒక గ్రామంలోకి వెళ్ళాడు. అయితే ఇతడు అనుకున్న మార్గం అయితే ఇది కాదు, కానీ నూతనమైన మార్గంలోకి అతడు అడుగుపెట్టిన వాడుగా. నీ జీవితంలో కూడా అంతే, నా జీవితంలో కూడా అంతే. మనం అనుకుంటున్న ఈ మార్గం మనం వెళ్ళవలసిన మార్గం అని, కానీ నువ్వు అనుకున్న మార్గంలో నువ్వు నడవకపోయినా దేవుడు నీ జీవితంలో క్షేమకరమైన ఒక నూతనమైన మార్గం నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా మనం నడిచే మార్గం ఇదే అనుకుంటాం, కానీ దేవుడు కొన్ని ఆటంకాలు ఏర్పాటు చేసి ఒక నూతన మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? అది నీకు క్షేమము అని, అది నీకు క్షేమం. ఈరోజు నువ్వు బాధ వచ్చింది, ఆ బాధలో దేవునితో పాటు నడిచేవు అనుకో, ఆ బాధ నీకు ఒక కొత్త మార్గాన్ని చూపించునుగాక. హల్లెలూయా. ఎవరైతే బాధ వచ్చిందో వారు ఏం చేయాలి? శ్రమ దినమున నువ్వు కృంగిపోయిన ఎడలా మరి ప్రార్థన చేస్తే ఏం చేస్తుందండి? చెప్పండి అండి. మనము గనక ప్రార్థన చేస్తే, బాధల్లో మనం ప్రార్థన ఎట్లా ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్న ప్రార్థన చేస్తే బాధ వెనక్కి వెళ్ళిపోతుంది. బాధ ఏమైపోతుందంటండి? వెనక్కి వెళ్ళిపోతుంది. బాధల్లో దేవునితో పాటు నడిస్తే దేవుడు మనకేం చేస్తారంటే ఒక కొత్త మార్గాన్ని, అటువంటి అనుభవాలు దేవుడు మన ಎಲ್ಲరికి కలగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు మేము చాలా విషయాల గురించి మాట్లాడుకున్న మాటలు నేను దోషముట్టు కొట్టివేయండి. విలువైన విషయాలు మా హృదయంలో భద్రపరచమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.